తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. 24 టేబుల్స్ పై 1000, మిగిలిన 139 ఓట్లు 25వ టేబుల్పై లెక్కించనున్నారు సిబ్బంది. అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలకు కూడా కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. 24 టేబుల్స్ పై 1000, మిగిలిన 139 ఓట్లు 25వ టేబుల్పై లెక్కించనున్నారు సిబ్బంది. అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలకు కూడా కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా ఆ బ్యాలెట్ ఏదైతే బ్యాలెట్ పేపర్లకు సంబంధించి మాత్రం లెక్కింపు అయితే ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా ఏదైతే ఈ టేబుల్ కౌంటింగ్ సంబంధించి 25 ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్లకు సంబంధించి మాత్రం లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఓట్ల లెక్కింపు సంబంధించి మాత్రం బండెళ్లు కట్టే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ముందుగా ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఏదైతే గోదాం స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా కౌంటింగ్ హాల్ కు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క టేబుల్ పైన దాదాపుగా 1000 ఓట్ల వరకు కూడా టేబుల్ పైన వేయడం జరిగింది. ఇందులో ఏదైతే మొదటగా బ్యాలెట్ పేపర్లను ఏజెంట్ల సమక్షంలో ఏజెంట్లకు చూపిస్తూ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ ను చూపిస్తూ అందులో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చిందో వారి బాక్స్ అక్కడ కేటాయించినటువంటి బాక్స్ లో వేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా చెల్లని ఓట్లు అనేది కూడా ఇందులో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే ఈ చెల్లని ఓట్లను లెక్కింపు చేసిన తర్వాతనే గెలుపుకు సంబంధించి కూడా ఒక మ్యాజిక్ ఫిగర్ ఏదైతే అప్పటి వరకు చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగం కంటే ఒకటి ఎక్కువ ఉంటేనే గెలుపొందినట్టుగా కూడా ప్రకటిస్తారు. దానికి సంబంధించి కూడా మొదటగా ప్రస్తుతం ఏదైతే ఈ చెల్లని ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ అయితే చేసిన తర్వాత ఏదైతే అభ్యర్థులకు వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఏదైతే ఉందో వారికి వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేస్తారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ అభ్యర్థులకు వచ్చినటువంటి వాటిని కూడా వారి వారి బాక్స్ లో ఉన్నటువంటి టేబుల్ వారిగా కూడా 25 చొప్పున బండిలు కట్టిన తర్వాత వాటిని లెక్కింపు చేశారు. అయితే ప్రస్తుతం ఈ చెల్లని ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ అయితే సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు మనకు అనుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏదైతే బ్యాలెట్ పేపర్లను ఏజెంట్లకు చూపిస్తూ అభ్యర్థుల బాక్స్ లో వేసిన క్రమంలో మొత్తానికి ఏదైతే పిఆర్టీ అభ్యర్థి అయిన పాటు ఇటు పూల రవీందర్ మధ్యనే పోటీ ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. వారికి సంబంధించినటువంటి ఏదైతే కౌంటర్ ఆ బాక్సులు ఏర్పాటు చేశారో అందులో ఎక్కువ మొత్తంలో కూడా ఈ మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో వారిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ ఇప్పటి వరకు ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించి ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి, ఇటు పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, ఇటు బీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా బరిలోకి ఉన్నటువంటి పూల రవీందర్ తో పాటు హర్షవర్ధన్ రెడ్డి పిసిసి అధికార ప్రతినిధి అయినటువంటి మాజీ పిఆర్టీ నాయకుడు కూడా బరిలో ఉన్నాడు. ఈయనతో పాటు ఇటు బీజేపీ అభ్యర్థిగా కూడా పులి సర్వోత్తం రెడ్డి కూడా బరిలో ఉన్నారు. వీరంతా కూడా పోటీలో ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ పిఆర్టీకి సంబంధించినటువంటి శ్రీపాల్ రెడ్డికే ఎక్కువ మొత్తంలో ఓట్లు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు అదే శ్రీపాల్ రెడ్డితో పాటు ఇటు పూల రవీందర్ బీసీ అభ్యర్థికి సంబంధించి కూడా ఓట్లు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూల రవీందర్ కాక ఎక్కువ ఓట్లు ప్రాధాన్యత శ్రీపాల్ రెడ్డి తర్వాత రెండో ప్రాధాన్యతలో ఉంటే మాత్రం బీసీ వాదం పనిచేసిందని మాత్రం చెప్పుకోవచ్చు. మరోవైపు
ఒకవేళ రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి వస్తే మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చెల్లని ఓట్ల అనేది లెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఏదైతే అప్పటి వరకు చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో నుంచి మొత్తం తీసుకొని దాంట్లో సగం కంటే ఒక ఓటు ఎక్కువగా గెలుపొందే అభ్యర్థికి గెలుపొందే వారి విషయంలో నిర్ధారిస్తారు. దాని తర్వాత ఏదైతే అభ్యర్థులకు వచ్చినటువంటి బాక్స్ లో ఉన్నటువంటి వాటిని లెక్కింపు చేపడతారు. దానికి సంబంధించి కూడా సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత సంబంధించి చెల్లుబాటు అయిన ఓట్ల నుంచి 50% కంటే ఒకటి ఎక్కువ ఓటు రాకపోతే మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించే అవకాశం ఉంది. అందులో ఎవరికైతే అతి తక్కువ ఓట్లు వస్తాయో మొదటగా ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆ అభ్యర్థిలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికైతే ఉంటుందో వారిని వీరికి జమ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చిన తర్వాత రెండో ప్రాధాన్యతకు సంబంధించి తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్న మాత్రం ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్ తో పాటు ఇటు ఏదైతే యూటీఎఫ్ అభ్యర్థి మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. చెల్లని ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి చెల్లని ఓట్ల వేరు చేసే ప్రక్రియ పూర్తయిందా? మొదటగా ఏదైతే బ్యాలెట్ బాక్స్ లో నుంచి తీసినటువంటి బ్యాలెట్ పేపర్లను ఏజెంట్లకు చూపిస్తూ ఏజెంట్లకు సంబంధించి ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారనే విషయంలో వారి బాక్సులు అక్కడ బాక్సులు కేటాయించడం, కౌంటర్ల టైపు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వేయడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా చెల్లని ఓట్లను కూడా అదే వారికి చూపిస్తూ చెల్లని ఓటు ఇది చెల్లదు అనే విషయంలో కూడా ఆ ఓట్లను కూడా నిర్ధారించిన తర్వాతనే పక్కకు వేస్తున్నారు. ముఖ్యంగా ఆ చెల్లని ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగుతుంది. ఇది అయిపోయిన తర్వాతనే అభ్యర్థులకు వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలు కానుంది. మొత్తానికి ఈ చెల్లని ఓట్ల అనేది మరో గంట కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జాన్.